వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఈ ఆషాఢమాస బహుళాష్టమి అమావాస్య గురువారము పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వాటి వల్ల యంత్ర ప్రమాదాలు, ఆయుధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, గురువులు, పెద్దవారు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి, అంత మంచి కలుగుతుంది. నూతనంగా వివాహమైన వారు సత్ప్రవర్తన, సత్కార్యక్రమాలు, స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అనేటువంటి మీరు అలాంటి కార్యక్రమాన్ని ఆచరింపచేయగలిగినట్లయితే భోజనం చేసేటువంటి కాల సమయంలో కుక్కకు కానీ కాకికి కానీ ఆహారాన్ని దానం చేయగలిగినట్లయితే మంచి పుత్రిక సంతాన సౌభాగ్య స్థితి కలుగుతుందని చెప్పి గమనించాలి. సప్తమంలో శుక్రుడు సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఒకరినొకరు మోసం చేసుకోవద్దు, గౌరవాన్ని చిప్పుచ్చుకునే ప్రయత్నం చేయాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, చోరభయం, అగ్నిభయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య రోజున అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు, ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా ఉండండి. ఉన్నతమైనటువంటి వ్యాపార సేవారంగ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనగలిగినట్లయితే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, మీరు అనుకున్న విజయం మీ సొంతం కాబోతుంటుంది. అలాగనే రాజ్యస్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నతమైన జీవన విధానానికి మీరు వేసుకున్న ప్రణాళికలు సక్రమంగా వెళ్తున్నాయా లేదా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, ఎందుకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని మీరు గమనించగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక ఒకవైపు అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, ఒక 27 ప్రదక్షిణలు చేయడం, ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఇంకొంచెం ఓపిక శక్తి కలిగినట్లయితే ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఐశ్వర్యం, ఆనందం వృశ్చిక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.